తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ఎలివేట్ చేయాలి అని తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లు ఒక్కొక్కరుగా కోరుకుంటున్నారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఈ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమనయ్యా. ఎక్కడ పడితే అక్కడ ఏళ్లు పెడుతున్నాడు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, కాస్త ఆగండి. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? సీనియర్ లీడర్ శ్రీనివాసరెడ్డి కడప జిల్లా నాయకుడు మాట్లాడుతూ నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా ఎలివేట్ చేయాలి అని నీకెందుకురా ఈ పొయ్యే కాలం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సమక్షంలోనే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తో స్నేహం అంటే చచ్చేదాకా, పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఇది పార్టీ క్యాడర్ కోరిక. పార్టీ భవిష్యత్తుకు భరోసా ఉంటుంది, ఫ్యూచర్ లీడర్ గా ప్రమోట్ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే పిఠాపురం వర్మ గారు కూడా ఈ రోజు మాట్లాడారు. లోకేష్ గారు ప్రముఖంగా కోరుకున్నాను ప్రశ్న వేస్తున్నారు కదా, అడిగితే తప్పేంటి? మనం ఇస్తాం చూడు. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా, మన అనుకునే వాళ్ళెవరు మనోళ్ళు కాదు. వంటి నిండా కళ్ళేసుకుని జాగ్రత్తగా ఉండాలి దేవరా. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఇది క్యాడర్ కోరిక అన్నారు. తాగినాక కక్కండి తప్పులేదన్నాడు, కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గులేదన్నాడు. ఈ తెలుగుదేశం గెలవడానికి కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్ ఏకైక వ్యక్తి. అంటే అది జూనియర్ ఎన్టీఆర్ అలాంటి చెత్త మనుషులు కాదు. నిన్ను తీసేశారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ఉన్న విలువ కూడా పోగొట్టుకున్నాడు. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు ఇంత ఘన విజయం సాధించిన కుడి భుజం ఎవరంటే పవన్ కళ్యాణ్. అంటే భవిష్యత్తులో పార్టీ క్యాడర్ తమ నాయకుడిని లోకేష్ చూసుకుంటోంది కాబట్టి డిప్యూటీ సీఎం గారు నా లెక్క అయితే ఆయన సంవత్సరం సీఎం చేయాలి, సీఎం చేయాలి. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. నేను అచ్చంగా కమ్మ రాజధాని ఏరియా మాది. చంద్రబాబు అంటే ప్రాణం. బంగారానికి ఎంతో కొంత రాకి కలపాలి కదా, కలిపితేనే బంగారం దాని విలువ తెలుస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. పవన్ కళ్యాణ్ కూడా అంతే. పవన్ కళ్యాణ్ అయితే లేడు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అప్పుడు కష్టకాలంలో ఉంటేనే కదా ఇప్పుడు వచ్చేది. అప్పుడు లేకపోతే ఇప్పుడు పార్టీ లేదు కదా ఆయన లేకపోతే. కాబట్టి ఆయనే నెంబర్ 1. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్, కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచి ఆయన ఎలివేట్ చేయాలి. డిప్యూటీ సీఎం పదవికే పవన్ కళ్యాణ్ అవన్నీ తీసుకొచ్చా కానీ డిప్యూటీ సీఎం అని దానికి పెద్ద ఇదేం కాదు. పవన్ కళ్యాణ్ వెళ్తాం పోవాలని డిప్యూటీ సీఎం ఎవరికో తెలిసింది. చూడటానికి బొఫ్ఫన్లా ఉన్నా షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే షార్పా కాదు పద. లేకపోతే పవన్ కళ్యాణ్ మూలన అది చంద్రబాబు నాయుడు సీఎం అయినా సరే డిప్యూటీ సీఎం ఫోకస్ అక్కడ. నేను అనుకున్నవన్నీ జరిగితే నేను సీఎం కావాలని కోరుకుంటా, కానీ వాడు గెలవాలి వీడు గెలవాలని ఎందుకు కోరుకుంటానయా? పోయి పని చూసుకో. చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసులో, లేని కేసులో 53 రోజుల పాటు జైల్లో పెట్టినప్పుడు సో కేడర్ని, కుటుంబాన్ని, పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి లోకేష్ గారికి ఎలివేషన్ ఉండాలి అనేది వారి కోరిక. అలాగని జనసేనకో పవన్ కళ్యాణ్కో ఇది ప్రతిగా పోటీగా అని కాదు. ఈ విషయంలో ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ కాలేదు. పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా, పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే. అంతర్గతంగా ఉన్న సమాచారం ప్రకారం అది కార్యకర్తలు, నాయకులు కోరుకుంటున్నారు. కానీ మనం కూటమిలో ఉన్నప్పుడు, జనసేనతో సఖ్యతతో ఉన్నప్పుడు, పైన బీజేపీతో సఖ్యతగా ఉన్నాం. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. 7 నెలల్లోనే 3 లక్షల కోట్ల రూపాయల కేంద్రం సహాయం ఇచ్చింది. పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, అమరావతిని మళ్లీ పట్టాలెక్కిస్తున్నాం. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన